నమస్తే, వెల్కమ్ సమతా భారత్ న్యూస్ ఛానల్. మనం నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో టిక్కో అపార్ట్మెంట్ల కాడ మనం ఉన్నాము. గతంలో 2014 నుంచి 19లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ప్రతిష్టాత్మకంగా ఉండాలని మంచి బిల్డింగ్స్ ఇక్కడ టిక్కో అపార్ట్మెంట్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ 3 కేటగిరీలు ఉన్నాయి. ఏబిసి అనే కేటగిరీలు ఉన్నాయి. ఏ అనే కేటగిరీకి 500 డీడీ చెల్లించాలి. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారుల డీడీలన్నీ కూడా అప్పట్లో 2014 నుంచి 19లో అధికారంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు డీడీలన్నీ కూడా ఏ బ్లాక్కు సంబంధించినటువంటి డీడీలన్నీ ఆయన సొంత నిధులతో చెల్లించడం జరిగింది. అయితే 2014 నుంచి 19 లోపల ఏ బ్లాకు పూర్తిగా లబ్ధిదారులకు ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా బి బ్లాకు, సి బ్లాకు కొన్ని కారణాల వల్ల నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో టిక్కో అపార్ట్మెంట్స్లో ఏర్పాటు చేసినారు. వాటి మీద ఎలాంటి శ్రద్ధ చూపించలేదు, అవి గాలికి వదిలేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బి బ్లాకు, సి బ్లాకు ఎలాంటి డెవలప్మెంట్స్ లేదు, లబ్ధిదారులకు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మనం చూసుకుంటే ఇక్కడ సి బ్లాక్లో చుట్టుపక్కల చెట్లు మొలిచిపోయి ఉన్నాయి. చాలా ఈ చెత్త తీవ్రంగా ఉంది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైనటువంటి లబ్ధిదారులకు సి బ్లాక్ ఇళ్లను కేటాయించాలి. లేదంటే ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతుంది, మందు బాబులకు అడ్డాగా మారుతుంది, బంగ్యాక్ రాజులకు ఇది బంగ్యాక్ తాగేదానికి బాగా అడ్డాగా మారుతుంది. వాళ్ళు మందు సేవించి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఆ సి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అద్దాలు సైతం పగలగొట్టేసి అక్కడ ఉన్నటువంటి వైర్లు సైతం లాక్కొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇకనైనా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా గత ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహించిందో ఆ విధంగా నిర్లక్ష్యం వహించకుండా ఎవరైతే ఈ అపార్ట్మెంట్లు నిర్మించినారో పేదవాళ్ళకి ఇవ్వాలని ఆ అధికారం మళ్ళా రావడం జరిగింది. ఆ అధికారులు అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు వెంటనే స్పందించి సి బ్లాక్, బి బ్లాక్ అనే అపార్ట్మెంట్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని మేము కోరుకుంటున్నాం.